అనుకుంటాను. ఇక్కడ గతంలో అన్నయ్య గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదే తాడిపత్రి రైల్వే స్టేషన్లో హత్యకు అప్పుడు ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. అప్పటికి బహుశా మీరు జైల్లో ఉన్నట్టున్నారు. వేరే కేసులో మీరు జైల్లో ఉన్నారు. అన్నయ్య గారు ఇక్కడ వాస్తవం హత్య జరిగింది. సో అలాంటి దారుణమైన పరిస్థితులు మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు కంప్లీట్ దూరంగా ఉన్నట్టేనా? ఉన్నట్లే కదా. మళ్ళీ ఎక్కడ కూడా మేము క్రైమ్ చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళా జనరేషన్ కూడా దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మా పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఎంతసేపు ఉన్నా ఆ ఫ్యాక్షన్ అనేది నా వరకే నిలబడాలా అనేది నా ఆలోచన. మాతో ముగిసిపోవాలనేదే మన ఆలోచన. విధి వక్రీకరించితే ఎవరు తప్పించుకునే పరిస్థితి అయితే ఎవరికే ఉండదు. కానీ రీసెంట్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా పెద్ద సంచలనం అయింది. ఇన్ కేసు పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా నేను అంటే, మా ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రచారణ చేస్తా అని చెప్పిన. ఫ్యాక్షన్ మొదలు పెడతానే ఎక్కడ చెప్పలేదు. మీరు కావాలంటే చూసుకోండి. రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రచారణ అనేది అవసరం కూడా కాదు. ఏమంటే మేము ఓపెన్గా చెప్తున్నాం, కొంతమంది లీడర్లు అది చెప్పలేకపోయి ఉండొచ్చు. ఉనికి కోల్పోయినప్పుడు కానీ రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతే రాజకీయాలు మనం చేసి ఉపయోగం కూడా ఉండదు. ఏంటంటే ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తా, అక్రమ కేసులు పెడతా, అధికారులు బెదిరించుకుంటూ ఉంటే మనం ఇక్కడ నుండి ఏమి చేయలేకపోతే ప్రత్యర్థి బలపడతాడు. ఆ బలపడినప్పుడు లాస్ట్కు మన ఓటు అడిగేదానికి కానీ, మనం కంటెస్ట్ చేసినప్పుడు గెలిచేదాని కోసం కానీ, ఇంకోరిని మనం నమ్ముకున్న వాళ్ళ కోసం మనం అడ్డుపడలేకపోవడం కూడా ఒక అసమర్థునిగా చూస్తారు. అందువల్ల అవసరం వచ్చినప్పుడు ఏ నాయకుడు అన్నా కానీ, నేనే కాదు ఏ నాయకుడు అన్నా కానీ దానికి అడ్డుపడేదానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వదిలేసే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. ఇప్పుడు బేసిక్గా మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యే